మరి అత్త ఏడెక్కుతుంది గుర్రం కంగారు పోని గుర్రం పోని సిపాయి పోని నడుము మీద నడుము మీద ఎక్కేస్తారు నడవ నడవ నడువా ఇప్పుడు అల్సర్ బండ్లు లేవా అల్సర్ కాదు పల్సర్ పల్సర్ వెనక వెనక కూర్చోండి వెనక నడుము ఎక్కించుకొని పోతాడు వెనక ఇట్లా పక్క వాళ్ళు కూర్చోండి జబ్బలు చేసి ఈ గాజులు ఈ ముత్తాల ఈ పవడాల గాజులు చేయి ఈ జబ్బలేనా ఇట్లా కొడుతుంది వెనక కూర్చో వెనక కూర్చోండి బండి ఎత్తేసిన కానా అయ్యో బాల నారై బాల గుర్రం వెనక గుర్రం మీద నువ్వు సిపాయి నువ్వు కూర్చుంటావు నీ వెనక ఆమె కూర్చుంటది ఇటువంటి అలుగుల కట్టిన గుర్రం ముంగడి జోగుతుంది గుర్రం ముంగడి జోగినప్పుడు గుర్రం మీద సిపాయి చూస్తే కిందికి అంగుతాడు కిందికి అంగిన వాళ్ళు అనుకున్న పిల్ల ఏం చేస్తుంది మీద ఎక్కుతుంది ఎప్పుడు కదా ఎప్పుడు పొందరాను ఎప్పుడు సోకు బాగున్నది మీద మొక్కుతుంది మొక్కితే ఈ కథ రాత్రి ఏమంటారు చూసినా ఇక ఓళ్ళు అనుకోకుండా నరసాయండి నరసాయ తండ్రి అనుకుంటాడు ఈ కోరి రోగం చూడు ఇక మొగోళ్ళు ఆడవాళ్ళు ఎక్కుతారు ఇక ఇట్లా తినే అనుకుంటారు ఎక్కుతురు అంటే ముందటెక్కమ్మా నడిపించకన్నా కడుపు కావాలా ముంగట ఎక్కువ అంటే నడిపించగలంటే ఈ నడిపిస్తారు సిపాయి ఇంకా నడిపించకాడ కూర్చో అంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ అదే బాబా లోన్ అదే మరి గుర్రం ముంగడ పోతే గుర్రం ముంగట నువ్వు కూర్చుంటే కళ్ళెం పట్టుకొని ఇద్దరు నేను కూర్చుంటే బావా ఇటువంటి వాళ్ళు చూసుకుంటా కొత్త పెన్ల జంట ఉన్నది కొత్త పెన్ను జంట కొత్తగా పోతుండ్రు కోరికలు తీరలేదని చెప్పి వాళ్ళ వినే వాళ్ళు సరసలు ఆడుకుంటా పోతున్నారు వాళ్ళ సరసాలు ఆడుకుంటా వాళ్ళ చోట ఎంత ముందు ఉంది అంటారే బా వాళ్ళ జంట చిలక కోరికలు అంటారు అదే నేను ముంగడ కూర్చుంటే కళ్ళెం పట్టుకోగా ఇటు పడ్డ కానీ ఈ చేయ అంతది అటు పడ్డ కానీ ఆ చేయ అంతది గుర్రంగానేమో రెండు ఎదురు పట్టుకుంటావు ఎరుకు నేమో ఎవరుగుతా మనం ఇంటికి తల్లి గారు పట్టం పోయాక కట్టిన ముళ్ళలో ఉంటాయి కాదు వాళ్ళ పెట్టుకొని అడికెళ్ళి వా దేవుడమ్మా పోతుండు ఎంత దూరం పోతాడో కొల్ల మళ్ళీ కానీ సంగతి చూడాలని ఎంబడి పడి వస్తా ఉన్నారా భగవంతుడు మల్లయ్య మరి మేడల మని ఓడుకొని ఏడుగురు అన్నదమ్ములు గుర్తులు పట్టుకొని రాగానే ఒక 7 కంచుబాకలు చేసిండు 7 కంచుబాకలు చేసి సెలకమైన జిట్టరేని గంప చేసిండు జిట్టరేని గంపకి వాడి కంచుబాకలు ఆ మూతులకు రౌతాలు ఎలా తింటున్నాయి తినంగా మేడలమ్మతో ఏమంటుండు అమ్మా మేడలమ్మ నీ 7 అన్నగాళ్ళు 7 మాకలై కంపతొట్టు మీద తింటుంది చూడు నీ 7 అన్నగాళ్ళు అన్న వాళ్ళే బలియల్లో పిల్ల ఉంటుంది ఓ బాగా ఏమయ్య బాగారు బాగారు వాళ్ళ
వాళ్ళ దేశం వాళ్ళని వెళ్ళగొడతా వాళ్ళకి గిట్లా బురి గిట్ల బావల్ల మన దేశం మనం వెళ్ళిపోదాం బావల్ల మరిపోకుండా మరి రుక్కుతున్నారు పరపండ మీద 7 మడల గుంటల్లోడి గుర్ర పాలు వెండి బండ ఎర్ర కాల పెట్టి కుక్కలు వేసిండు నరకలు కాలంగా కుక్కలు కట్టగానే మేడలమ్మ చూపించిండు ఆ మేడలమ్మ బాగా కాళ్ళ వినబడ్డది అయ్య బాబాల్లో కొట్టుకున్నారు వాళ్ళకల్లే గుద్దుకున్నారు వాళ్ళకల్లే అనుకున్నారు అరే మళ్ళీ అంటే సాయన కాదు గొల్ల వల్లే పోయినట్టు బహుమాయ గల్లవాడు అయ్యయ్యో పోతున్న చెల్లె విడిచిపెట్టిండు ఆడికెళ్ళి కాళ్ళు గడపలు మొక్కి తీసుకొచ్చి మరి ధర్మాలు అక్కం చేసి వెళ్ళగొట్టిండు గుర్రం మీద ధర్మాలు అక్కం చేసుకుని బర్రెలు పట్టాలి భగవంతుడు మళ్ళీ అద్దన్న పడి దాకా పోయిండు భగవంతుడు చేరవచ్చినాడు భగవంతుడు బాగా ఆలోచించున్నాడు మరి మేడలమ్మను కూడుకొని నా దేశం నేను వెళ్ళిపోరాదు నా తల్లి పార్వతమ్మ తండ్రి జంగమయ్య 7 నా అక్క చెల్లెలు ముత్య పోషమ్మ కాడికెళ్ళి పోషమ్మ కషమ్మ 7 అక్క చెల్లెలు నా తల్లి పార్వతి తండ్రి జంగమయ్య కూడుకున్న చెడలు అంజంటారు బాంచలంజన చెప్తారు చెట్టు కాడ కూడుకొని వచ్చిండు చెడ్డ రంజన నిన్ను చెప్తారు తల్లిదండ్రి కన్న మనల్ని చప్పుడయ్యారు ఆడకట్టోళ్ళు సోపతి వాళ్ళు అంటే వాళ్ళు సప్పుడయ్యారు అక్కలు సప్పుడయ్యారు చెల్లెలు సప్పుడయ్యారు తోడబుట్టిన తోడు ఎవలకు ఆడబిడ్డల వినా హక్కు బాగుంటది తమ్ముని భార్య గాని అన్న భార్య వినా గాని ఆడబిడ్డలకు హక్కు బాగుంటది పోనాడు జాడం వచ్చినా కొట్టడు వచ్చినా చిన్న గిలగిలు అయినా తప్పని ఏదన్నా కొద్దిగా నొచ్చినోడు మాట అన్నా ఓ చెట్టుకాడ కొడుకున్న చెడ్డనాలంజే బాయికాడ కొడుకున్న బాంచనాలంజే పసుపు వేసిన బట్టలు తెచ్చినావా మూతి కడుకొని ముంత తెచ్చినావా కూడుకొని వచ్చిన నెత్తిన కొంగేసుకుని వచ్చినా తిడతారంటావు మరి అందుకొరకే బామ ఇక్కడ నేను గొర్రెంత గజపల జడి మీద కొడితే పుట్టమన్న వాక్యం పలికి ఏడంతరా గజడమ్మ మారు కొట్టింది ఈ మాలు మీద నువ్వు ఉండు నేను పోను ఒక గడియ నా తల్లిదండ్రులు తోలుకొని ఒక గడియ అచ్చుటానికి ఒక్కడి 3 గడియాల నా తల్లిగారి బలగాని తోలుకొని వచ్చి ఈ మాల ముందట నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను నేను వచ్చి దగ్గర ఉండు కాదు ఎందుకే తల్లిగారి పట్నంలో 7 అన్నగాళ్ళు 7 అదినేలు తొడవదే రొట్టెలు దొప్పతో నేతలు అడంగ పాడంగా ఎపరంగా దాసీలు మాట్లాడ పాయరాలు ముచ్చట ఆడ తెలుగు నన్ను ఇంట కొట్టకుండా నీడ గుంచిన వాళ్ళు ఈ ఒంటిటమ్మ మానే ఉంచితే ఎలకలు ఎక్కిరిస్తాయి కొండలు కడతాయి నాకు భయం అయితే నేను ఇక్కడ ఉండను నీ అమ్మడే వస్తాను లేదు 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 ఉండనయ్యో అమ్మా ఉండే నిన్ను ఎలకలు ఎక్కడి నాకు కుందేళ్ళు కిందేళ్ళు వరకుతాయో నిన్ను కిందేలు వరకు కుందేలు వరకు నేను జల్లి వస్తానే అటు పోయి 3 గడియలు వస్తా ఇప్పుడే వచ్చిన అది ఇప్పుడే ఆడుతుంది మరి ఎట్లా ఒక మోదగాలు తెచ్చుకోవడం సంబరపాకు వేసుకో ఆ డొల్లలు ఉంచుకో అది ఊరే ఆరక ముందు బొరవకలైతే బొద్దు రానట్టే వెళ్ళిపోతాను ఎన్నడికి రాను అతికినట్టు ఉండాలి మాట్లాడితే అతికిన మగవాడు అనగానే అయిపోయిన అనుకుంటా అనుకోవాలి గట్ల కాదు మాట్లాడితే అతికినట్టు ఉండాలి అయ్యో బాబా రొటేషన్ రోజులే గొడవ పెట్ట కట్టకట్టలేదు కట్టకట్టలేదు ఇంకా తినమంటున్నావు గిన్నెపిండి గిన్నెపిండి అలా చేసిన మరి భగవంతుడు మీద మేడలమ్మ నుంచిండు దేవుడు బయలుపోతుండు దేవుడు మల్లయ్య
గొల్లోనికి దొంగలు కొడవాలంటుందిరా పెడుతుంది మరి మేడలమ్మ తట్టించి శాపన పెడితే పొలమర మీద ఉన్న దేవునికి శుద్ధి అందు తెలిసిందాట అరే బొబ్బరి బై బలిదాన అదనాకారం కళ్ళ కవరం చూడకపోతే నా పేరు మల్లయ్యను కాదు తట్టించి శాపన పెడుతున్నావు బండలు వలుగుతున్నాయి ఇప్పలు ఎరుగుతున్నాయి సంగతి కాళ్ళు చూస్తానని మేడలమ్మ వలికిన ప్రకారంగా కూని కుట్టాది రోగం వేషం కట్టినాడు కుష్టాది 7 కాలం మండి ఇప్పుడు రాజపుండు 7 గంపలు ఈగలి 7 గంపల దోమలు తయారు చేసుకొని కాక మరవట్టే కాదేవుడా ఎవరు అడి నీ మొగన్నే అమ్మా మేడలమ్మ నిద్రపోతుంది మేడలమ్మ ఓ మేడలమ్మ నీ మొగన్నే మేడలమ్మ మెల్లగా కమ్మలు పాడు సంబరం ప్రెగ్నెంట్ అయింది ఏంది అడవాడు అన్నట్టు వాళ్ళు వాడుతావు కాకపోతే అడవాడు శాస్త్రం చెప్పినట్టు ఆయనకు ఒకసారి మొగడు వస్తాడమ్మా మొగడు వచ్చినప్పుడల్లా జనం వస్తుందమ్మా వారానికి ఒకసారి వస్తే వచ్చినప్పుడు జ్వరం వచ్చాయి మళ్ళా మారిపోయారు మీరు నీ మొగన్ని నోటి నిండా మొగడు అంటేనే నీ మొడుగుడు బావ అంటే నీ బావని నీ మొడుగుడు నీ ముడుగుడు కూడా తిరిగి నా మొడుగు చుట్టూ మంచిగానే గిట్టున్నదా నా మొగడది గిట్టున్నాడా ఓ నా మొగడు అంటే చిరంజీవి గట్టున్నాడు నీ మొగుడు ఎట్లుండే చిరంజీవి ఈయన కుడికాలి కుట్టాలి ఎడకాలి మండు ఇప్పుడు రాసమండు మొక్కల గన్నవారి 7 ముడ్డి అమూత అది ఇది ముడ్డి అమూత ఇదేంటిదే దండికి సమానేశ్వరుడికి నీ బావ వచ్చిండట నీ మొగడు వచ్చిండట నీ ముద్దులు నీ హస్బెండ్ పెనిమిటి నా బాగా బంగారం ఉన్నాడు దగ్గర మెచ్చి గిట్టే ఉన్నది ఎక్కడ కాదు అయ్యో గిట్టు అయినావు కలగండి ఓ మేడలమ్మ మేడలమ్మ నీ మాట కలగండి ఓ మేడలమ్మ గుడికాలు పుట్టాలి కానీ అంటివా మేడలమ్మ ఎడవకాలు మండి కానీ అంటివా ముక్కుల గండ అలాంటివా మేడలమ్మ నెత్తుల మాల పుట్టు అంటివా నెత్తుల మాల పుండు అంటివే మేడలమ్మ ఈ పుల రాధా పుండు అంటివా మేడలమ్మ ఏడు గంపల ఈగలంటివా మేడలమ్మ 7 గంపల తోడంటివా మేడలమ్మ కలగండి ఓ మేడలమ్మ మేడలమ్మ నీ మాట కలగండి ఓ మేడలమ్మ గొల్లుండి దొంగలు ఓడవాలి దొంగలు పొడిచిన దొంగలు పొరకలు కప్పాలి డామన్నారు కానీ దొంగలు కూడా అన్ని కడ సత్యపాము కుట్టాలని అన్నారా ఇనవే మేడలమ్మ నీ మాట నాకు సరి గట్టి జరిగింది నువ్వు అన్న రోగాలు మొత్తానికి నా మొబైల్ చూడవమ్మా నేనాడో నానాడో కావుని పూర్ణం ఉన్నదా కానుకున్నాం ఆ కానుభూతమే కానీ నీకు వాళ్ళు చెప్పి నీ నవ్వు పడవాడు సిల్క నవ్వు పడదు రాత్రి ఇట్లా నవ్వుతో ఒక్కడు ఒక మొగుడు దగ్గరికి అన్నం తినడు నీళ్ళు తాగడం రాత్రి 12కి కచ్చి రావాలి ఇట్లా నేను 3 తోలకి వచ్చిన 3 తోలకడికి వచ్చినా అనుకో దప్పన మందడ కలిగి రాత్రి కనవాడు మొగోడికి కథ వాడు మగ నీళ్ళు అంటాడు
తెల్లారు ఎట్లా బతకడి తెల్లారి బతకాలి, రాత్రి బతకాలి. అది నేనడవా నాడవా ఎవరు చెప్పింది నీకు ఎవరు చెప్పలేదు మేడలమ్మ నాకు చాడలు నీళ్ళు ఇద్దరే నేను బతికేటట్టున్నా నీళ్ళు లేకపోతే నేను ఒక నువ్వు అన్న మాట కలిగేటట్టుంది మేడలమ్మ నాకు చాలా లోపలైతే అమ్మ మేడలమ్మ భగవంతుడు స్వామి గురుల వారు దూపైతుంది మేడలమ్మని దగ్గరికి పోతుండు మగో మేడలమ్మ లేనిపోని మాటలను కూడా దూరం పోతుందిరా నిన్న మొన్నటి దాకా బాబా బావని నోటికెళ్ళి తీయలేదు బావను ఉంటున్నది నీ ఎంబడి అత్త బావ అన్నది సచ్చిన బతికిన నీతోటి అన్నదిరా అందం చూసుకుంటే మేడలమ్మ మురుతున్నది మరి మంచిగా ఉన్నప్పుడే ఆలుమొగలు కాదు ఖరాబ్ అయినాక కూడా చెడ్డ అయినాక మంచాల పడ్డ కూడా ఆలుమొగల బంధం మాసిపోవద్దురా నడుముకున్న ఒకటి అల్లం చూడు దిగే చూడు సిగ అందం చూడు తిరుపతి పోతురా తప్పదురా తిరుపతి పోతుంటే మన తీసుకొచ్చిండు గోడ కూడా తిరుపతి ఒక గుండు వీకిచ్చిందా? ఉన్న మళ్ళీ చేసుకున్న గాజులు చూడు నా రంబ నా ఊర పోసి నా చెవులు చూడు చెవులు అందం చూడు అరే కారలు కాలందం చూడు కారజోడు కాలందం చూడు కారుకున్న ఖయాలు చూడు ముందరికి బాగా వస్తుంది రంగపడకాడ సినిమా చూడు దుబ్బరైన అక్కడ వేసే కట్టాడు చేయం ముసలోడు అరే రే రే. అందము సాయి సిద్ధం కాదు మందం సాయి సిద్ధం కాదు అందము సాయి సిద్ధం కాదు మందం సాయి సిద్ధం కాదు డబ్బు సాయి సిద్ధం కాదు రూపాయలు సాయి సిద్ధం ఏంటి బంగారం సాయి సిద్ధం కాదు అరే ఆలుమూల ప్రేమనే సాయితం ఆలుమూల పేరు మంచి పేరు సాయి సిద్ధం మరి భగవంతుడు ఏమన్నాడట? మన పేరు మంచిగా నన్ను ఓర్తలేరు వాళ్ళు ఏ మేడలమ్మ మరి అందం అందం అనుకుంటే వీర వీగుతున్నావు నీకంటే 7 మళ్ళీ ఎక్కువ ఆడ స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని వస్తా మరి లేకపోతే చచ్చిపోతే మొగానికి ఒక్కదాన్ని మొగానికి ఒక్కదాన్ని మొగలికి ఒక్కదా అందరు ఉంటారు ఎంతో మంది ఉంటారు నువ్వైతే నీ అందం చూసి నిన్ను కోరి చేసుకుంటూ కోరి కోరి నన్ను చేసుకున్నాడు మళ్ళీ నీ పెదవుల లిఫ్ట్కి చూసి లేకపోతే వాళ్ళని అత్తురేంది ఉల్లి చికెన్ ఎల్లిపాయ చికెన్ నిలబట్టి ఉల్లిగడ్డ చికెన్ మళ్ళీ నీ చికెన్ గడ్డలు నీ ముద్దలు చూసి ఏ ముద్దలు ఇప్పుడే వెళ్ళిపోయి నీ అందం కాదు బామ్మ నీకన్నా ఎక్కువ 7 మళ్ళీ నీకంటే 7 మళ్ళీ ఎక్కువ ఉన్న అందమైన ఆడసరికి పెళ్లి చేసుకొని వచ్చి దీపాంతర గంజి పోసి మోచేత నాగిపిత గుద్దిన కన్నా గుద్దిపితాం మొండ నువ్వేమనుకుంటున్నావు పోతున్నా
వాళ్ళు దొరకరు ఓడు అన్నయ్య ఓళ్ళు దొరకరు అమ్మ నాకు అక్కడ ఆడపిల్ల నాకు పెళ్లికి పిల్ల దొరకదా ఓళ్ళు దొరకరు ఇది ఒక్కదే ఉన్నదట చూసిన పోతున్నా పోతున్నా మేడలమ్మ భగవంతుడు స్వామి వారు పోతున్న దేవుడు పొలమారు మిలిచేయండట మెడలమ్మ దగ్గర ఉండగా కుట్టి కుష్టాది రోగం ఉన్నది పొలమారు మిలిచేయనాక పొడిచే పొద్దులేండరా కిరణాలు మేడలమ్మ కొడుతున్నాయి నాలుగు ఉన్న మేడలమ్మ కళ్ళు చూసి ఏమంట ఉందిరా నోరు మీద నవ్వుకుండా పోతుంది పోతనన్న కొలైన పడితే పోతూనే పోతుండ్రు ఇదే ప్రకారంగా వాయనంటే ఒక్కరే కాదు ఇద్దరు కాదు ఏడుగురు లెక్క పెట్టుకొని వచ్చి తట్టున్నాడు రా నేను పెళ్లి చేసుకొని రాగా ఎవరు సాక్ష్యం ఉన్నారు గొల్ల మల్లయ్య పోయి నీ ఎంతకు మర కొట్టాలంటే ఎవరు సాక్ష్యం అంటుందిరా మరి ఇద్దరం పెళ్లి చేసుకొని రాగా ఆడిబిడ్డ మైసమ్మ మరి మైసూరు సాక్ష్యం ఉందా అని ఆడిబిడ్డ మైసమ్మ నాది చేయవాటనా భగవంతునికి ఆడిబిడ్డ మైసమ్మ అడ్డం వచ్చిందిరా అలిగిండు భగవంతుడు వాళ్ళ ముఖం చేసుకొని వెళ్ళిపోతుండోడు ఇక్కడ పడి పోయే దేవునికి ఆడిబిడ్డ మైసమ్మ అడ్డం వచ్చిందట తమ్ముడా తమ్ముడారా నా తమ్ముడా కుడికాలు కుట్టాలి ఆయనకు నీకు కుట్టాలన్నలో రా లేదురా ఎడమకాలు మండి ఉందా లేదు తమ్మి ఈపుల రాసకుండా లేదురా 7 గంపలు ఈగలు 7 గంపలు దోమలు వాడుతున్నాయి లేదు లేదురా పొడిచే పొద్దులు వెలిగే జీవితంలో ఉన్నావు మరి మీ మరదల మేడలమ్మ లేని మాటలు మాట్లాడుతుంది లేని అంకలు తీసింది భార్యతో ఎసురు కయ్యం పెట్టుకొని మరో భార్యను చేసుకుంటానా అని నేను వెళ్ళిపోతున్నానే మైసమ్మ తమ్ముడా ఓయ్ ఇగో అద్దం అడిదాని మాట అద్దంలో నీడ అవునవును ఆలిమల మాట అద్దంలో నీడ ఇప్పుడే అనుకోవచ్చు అప్పుడే కూడా ఉండొచ్చు అప్పుడే అనుకోని ఇప్పుడే కూడా ఉండొచ్చు కొడుక నీవే నీళ్లు నీవు ఉంచుకుంటాను పోతావురా నువ్వు వద్ద నీళ్ళు చదవుతుంది అలా నా మాట వెనుక మరిపో అంతే అంటావా ఆవు ఆరు మొగలు కొట్లాడితే అప్పుడు కొట్లాడితే ఇప్పుడు మాట్లాడాలంటావా పొద్దుగాల ఆడాలి చూడు పొద్దుగా అసలు అనుకున్న మొగడైతే పొద్దుగా మందలేయాలి మందలేయకపోతే పొద్దుగాల పాతి బోళ్ళని తీసుకుపోయి ఆ పుల్ల కడితే మరి పొద్దుకి అయితే పొద్దుగాల నుంచి మందలు ఇవ్వాలి మందిని ఎప్పటికి వెళ్ళాలి నువ్వు ఎటుపోతున్నావు నేను పోయి దున్నపోతున్నా నీళ్ళు పెడతాను నన్ను పిచ్చుకొని మందలేసి కూడా పోవాలి అట్లా ఆకలి తెల్లరంగా లేపాలి మునకొక తెలివి అనుకుంటే అనుకోవాలి ఆడని అయిపోతే వస్తుంది తప్ప ఆడని ఏమంటది రా మర్రు వెనుక మరి అక్కమ్మాయి సమాకు చిగునాలు ఏనాడు చెప్పిందో అక్క మాట ఇన్న దేవుడు పెద్దల మాట పెరగన్న సజ్జనుకున్నాడు వెనక 7 అడుగులు వేసిండాట మెడలమ్మ కళ్ళ చూసింది పోతనన్న గొల్లోడు పొయ్యిలో వండడానికి మళ్ళీ తిరిగి వస్తున్నదో అమ్మా అరే భగ భగమంటాడు భగవంతుడు నేను పోతనన్నారా దేవుడైతేనా ఎక్కడ పోతే చిన్నత్త గంగ దేవని చేస్తే చిన్నత్త గంగ దేవి భగవంతుని గడ్డం వచ్చింది
మళ్ళీ వెనకకు మరి రాని తల్లి ఏనాడు చెప్పిందో తల్లి మాటలు వెళ్ళి భగవంతుడు వెనకకు మరినాడు. వెనకకు 7 అడుగులు అయ్యాగానే మాకు మేడలమ్మ పోతనన్న గొల్లోడు మళ్ళీ తిరిగట్టున్నా అని లేనిపోయిన మాటలన్న పోలే తల్లి మాట అక్క మాట పక్కకెట్టి ఆడికెళ్ళి సరాసరా భగవంతుడు ఎక్కడికి పోతున్నాడు. దొరకొండ పట్నం లోపల గొల్లల పిల్ల 20 గొల్ల కేతమ్మ నాకు భార్య కాని పంట ఉందని భగవంతుడు స్వామి గురుడవారు. గొల్లల గొల్ల ఏటం పెట్టిండు. దొరకొండ పట్నం వెళ్ళిపోయి గొల్లలతోటి కలవాలి. గొల్లలతోటి శోభది చేసి గొల్ల కేతమ్మని పెళ్లి చేసుకోవాలన్నాడు భగవంతుడు గురుడవారు. మరి దొరకొండ పిల్లల పాలపుల్ల సవాలని వచ్చిండు అమ్మ. పట్నం లోపల పొలమారి మీద పాలపుల్ల సవాళ్ళు పైడమ సింతలు భగవంతుడు చేరవచ్చిండు. పాలపుల్ల సవాళ్ళ పైడమ సింతల కింద మరి భగవంతుడు అచ్చమల్ల గుంగడి గొల్ల కొప్పర పెట్టుకొని గురువు కొడితే గుట్టల్లో వెళ్తున్నాయి. ఆ చోట దేవుడు వండుకొని గాని మరి ఆ పట్నం లోపల మరి ఎట్లా ఉన్నది రా దేవా. 1000 కోట్ల గొల్ల సాన్లు 6 కోట్ల వాళ్ళకు మన మీద సదులు కొండ వదరాట. దొరకొండ యాదవులు 7 కోట్ల గొల్ల సాన్లు సద్దుల బచ్చాలు తయారు చేసుకున్నారు. ఓ ఎల్లక్క ఓ మల్లక్క మన మనవి కోట 12 కోటి ఆలయం మనవి సద్దుల కొండ వాలే ముత్తి ఓ ముత్తి ఓ ముత్తి లంజపొట్టి బాగా తిన్నది పన్నది. అందులో లంజకొడుక గోడకు టీవీ పెట్టకురా కోలాలు మా నామగడు లంజకొడుకు నన్ను ఎప్పుడు లంజకొడుక టీవీ వద్దురా. టీవీ చూసి చూసి తెల్లరంగా ఎన్ని అంటుకుంటే కన్ను అంటుకుంటుంది రా. పోయే పని బంద్ అయిందిరా. అనంగా మొన్న టీవీ తెచ్చిండు. ఆ టీవీలో మనవాడా 4 గొట్టాల దాకా టీవీ చూస్తే కన్ను అంటుకుంది. ఎవరిలో పిలిచిరి మేము పోతున్నాం మా దగ్గరికి సద్దులు కొండ పోతున్నాం. నువ్వు రావాలి మేము అన్నం వండుకున్నాం కూర వండుకున్నాం నేను కూడా అనుకున్నా నిద్రపోయి పాడాడ్డా. నిద్రపోయి పాడబడితే అటే కన్ను అంటుకుంది. నిద్రపోయి పాడడ్డా లంజనాలు మీరు లేచినప్పుడు నన్ను లంజనాలు మీరు లేచినప్పుడు నన్ను లేపరా. నేను మీతిగా నేను మింగంత తిక్క ఉట్టుకత్తా. ఎందుకు తిక్క ఉట్టుకత్తది? మేము లేచినప్పుడు నువ్వు ఎటు పోయినావంటే నా పని నాకు కోపం వస్తే నేను ఇట్లా ఉన్నట్టు 11 దాకా వండుడేనా రోజు ఏంది అన్న ఇప్పుడు అట్లా మేము లేవాగానే వీడియో మీడి దగ్గరికి అనుకున్నా. నాకు నేను అనుకుంటా నీకేం పోయింది. అదే మరి మిండి దగ్గరికి అంటే నీ మొగనికి చెప్తాను మేము అనుకుంటున్నాం. మంచిగా చెప్తావు. నీ పెళ్ళము మాతో రాలేదు మిండి దగ్గరికి మేము చెప్తాం. అనుకున్నాడు అనుకున్నాడు లంజ కొడుకు అనుక చెప్తారు. ఎక్కిచ్చు చెప్పు ఎక్కిచ్చు. ఇక నేను 7 దొడ్ల పన్నా పాలు విండుకుండా పాలు విండుకొని అది కూడా చెప్తాం. ముండలు ఆడ చెప్పారు అయినా మగనికి రోజు 12 కొట్టి అలాగా వండబడితే మేము అన్నం వండుకుంటే కూర వండుకుంటే నువ్వు నేను కూడా అన్నినా గడక వచ్చిన గడక రుద్దుకునే వరకలా చదువుకోవడం వరకు గడక తీసుకుంది. గడకలో తెగిరిచింది. లేకపోతే నీ ఎవరు రాబోయినా గడకలో తెగిరిచింది. గడుపుకుంటూ తిరుగుతాయని పోతున్నా వస్తా ఉంటది. అవునే మీరు పోయి మీరు 7 పోయి అయితే గంప పట్టుకొని పోయి నీ మొగని ముంగట నీళ్ళు పెడతావు. వాళ్ళ మొగని ముంగట వాళ్ళు పెడతా నేనేం పెట్టాను. నీది నీ మొగని ముంగట పెట్టు. నీ లేదా నేను అండిన్నా ఇప్పుడు అంటే ఎసరెక్కువ గడక తక్కువ వచ్చినావా? ఎసరెక్కువ గడక తక్కువ రుద్దంగా బాగా దగడెక్కువైనాక గట్టిగా తిరగలే నడియకుండా డట్టిన నిలబడుతుందా ఇట్లా కొంచెం. నేను అక్కడ చెప్తా. మీరు కొంచెం పోయి ఎక్కిచ్చి నా మొగనికి ఏనాడు చెప్తారో నా పరింత గడకయ్యరు నా పరింత చల్ల పోయి
అవునా? మీరు గిట్ట వెయ్యాలనుకో సాపనద్దు మనం పోయకపోతే మీరు గిట్ట వెయ్యాలనుకో ఆ. నేను 4 బచ్చాలు దాన్ని ఈతల ఆడికాడుకు చాపి అవతల ఆడికాడుకు పీందేవాలండి పొద్దున పడతాం మరి దీనికి పాతాల వాడు. ఊరికే నేను 4 బచ్చాలు దాన్ని నేను జాపిస్తే ఈతల ఆడికట్టుకు జాపిస్తే అవతలకు పీనికి పోతుంది ఆ పెద్దలు లిప్టిక్ ఎక్కడ ఉన్నాయి కదా చెప్పే నేను కొనుక్కుంటే ధర్మపురి కాడ అన్ని ధర్మపురి కానీ అన్ని ధర్మపురి కానే కొనుక్కున్నావా ఏ అత్తమ్మ పోతున్నాం మరి ఉంటావా అవేడవన్నా అవి చెవులై అవేటి అవి లంగకడుకు మొన్న కొట్టండి ఒకటే శివరాత్రి నాడు వచ్చిపోయింది ఒకటే ఉగాది అడుగుతుంది మీరు వస్తారా అనుకుంటున్నా ఏ పోతాం పోతాం వస్తారా ఆ, నేను గడికెత్తా నీళ్ళు పోతారా ఓ నీళ్ళు సలవా అయ్యో అంబలి ఒకటి పోసింది చల్ల పోతారా చల్ల ఒకటి పోసింది గడప పోసేసి, పోతే అన్ని పోతేనా అందరు లంజలు నా పరిస్థితి చేసేది అబ్బా అందరిలో ఇంకా అరే 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 మరి అనుకున్న దానికి ఒక కూర అయితే ఆడుకున్న దానికి 33 కూరలు అప్పుడంతా గడకడుకుంది గంజడుకుంది సద్దులు కొట్టాలు కర్రీ వేసుకున్నది మంద గంపలలో పెట్టుకున్నది పాములతోటి బయలు వెళ్ళిపోతుందో అమ్మా పాములు వెళ్ళినారు వల్ల తెలియలేనారే వాళ్ళు. కొంగు మంచిగా వేసుకో కడుపులు కాదని కడుపులు దులిపోయి 4 మచ్చల్లో నేను అయిపోయినట్టు మా మానం ఇష్టం అడగట్టేస్తున్నాయి కొంగుని అడగట్ట మళ్ళీ ఇదే ఇదేం కొంగి సంధ్య పడ్డది ఊకే చదువుడా దీన్ని అడిగికెళ్ళి బాయికి సంధ్య పడ్డది ఎటు బండి ఎగుర ఉన్నా కాదు బావిరా బావిని తాడు కింద సంజన పడితే రోజు భగవంతుడు రసం నల్లగొంగడి వేల కమ్మడి కింద గొల్ల కప్పలు పెట్టుకొని ఆ చోట వండుకొని ఉన్నాడురా వండుకున్న దేవుళ్ళైనా ఆడికుక్కలు బాగున్నాయి పొరుగురుకో మోగ కుక్కలను అను బలిగుద్దంగు బలిగుద్దంగు అది బలిగుద్దంగు ఇదేం కాదు పాదాలు ఆడుతున్నాయి సాధారు మనిషి తిరిగానే ఉన్నాడు కదా పొగెళ్తుంది నోట్లకెళ్ళి లేపే నోట్ల పొగ చూడా నవ్వింది
గుడుగుడు గంజాయి తాగితే చుట్ట తాగితే పొగెళ్తున్నట్టు నోటికెళ్ళి మనిషి ఉన్నట్టుండమ్మా. మనిషి చుట్ట తాగుతుండా? చుట్ట తాగితే పొగలుతుందా? చల్లగా నీడకు ఎవరో వండుకున్నట్టు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఎందుకు వండుకున్నారో ఏం ఆపద వచ్చిందో కొద్దిగా పోయి మాట్లాడిచ్చి రాబో. లేపి రాబో. నేనా? ఎందుకంటే నీది కొద్దిగా పెద్దది. నాకు మానవ అనిపిస్తుంది. నీది కొద్దిగా పెద్దది కాబట్టి నాకు మానవ లేపంటావా? పెద్దదట ఏంటిది బుద్ధి. నీ బుద్ధి పెద్దది కాబట్టి నువ్వు మొదలు లేపన్నా? లేపు. మరి ఏమన్నంటే మీరు ఉండాలి. లేపు. గట్లా నీ మొగడు అనుకున్నావాడు మొక్కటి పెట్టిండే అటు పెట్టు. ఏంటి అటు పెట్టిండు? తల్లి పెట్టండి. చాలా సీరియది. ఏ ఊరు మీది? ఒకసారి చూపెట్టువానే మాకు అట్టేయద్దు. నేర్పిస్తానని చూస్తున్నావా? అన్నీ దుఃఖం పోయిన మళ్ళీ నేర్పిస్తాను చూస్తున్నావా? నన్ను మోడీ చచ్చిపోయిండు ఇదే పని. లేవు నన్ను నడిపియకు. మరి వెయ్యారు కోట్ల కలసాలు భగవంతులు అయిపోయిండ్రు. ఏ ఊరు ఉన్నదయ్యా పెద్దలారా? ఏ ఊరు ఉన్నది, ఏ దేశం ఉన్నది, ఏ రాజ్యం ఉన్నది, ఎందుకు వచ్చినావు? ఏం ఆపద వచ్చిందా అని కొల్లలు వచ్చిన పోలే భగవంతుడు స్వామి ఏమన్నాడా? నేను కూడా గొల్లయ్యనే. మరి దేశం లేదు, రాజ్యం లేదు, చూడ చుట్టాలు లేరు, పడబంధువు లేరు. నేను దేశం మీద తిరుగుకుంటా వస్తున్నా. కడుపుల కాలంగా ఎవరు చూడరమ్మా, చెట్ల గుట్టల కాలంగా చూస్తారు కానీ నాకు చాలా ఆకలి అవుతుందని భగవంతుడు ఏనాడు వలికినాడు. ఎర్రకొట్ల గొల్ల చాలు భగవంతుడు ఎంబడి పెట్టుకొని అయ్యా మల్లయ్యా మా మందరికి వెళ్ళిపోవడం, మా భర్తలు సర్ది వినగా నీకు సర్ది పెడతామని భగవంతుని ఎంబడి పెట్టుకొని మరి మనవి ఉన్నావే ఎర్రకొట్ల గొల్ల రాజు మరి ఎర్రకొట్ల గొల్ల రాజు చెప్పిండు. నా పేరు పొట్టకు మల్లయ్యను, పొట్టకు పెడితే మీకు జీతం అలిగిండు. తల్లి లేదు, తండ్రి లేదు, చూడ చుట్టాలు లేరు, పడ బంధువులు లేరు. పొట్ట కలుసుకుంటే మీ గొర్రెల కాస్త మీతోటి జీతం ఉంటానని భగవంతుడు వలికిన పోలే. అన్నటి కాలం నాడు మారిపోయినకి 7 కోట్ల గొర్రెలు ఉన్నాయట. 6 కోట్ల గొర్రెల రాజులు ఒక్కటైండ్రు, 7 కోట్ల గొర్రెలు భగవంతుడు చూపించిండ్రు. పొద్దుకు 3 పూటలు అన్నం పెడతాం, ఈ గొర్రెలు మేపుకుంటా మాతో రమ్మని భగవంతుడు చెప్పిండ్రు. చేతి కట్ట తీసి భగవంతుడు చేతికి ఇచ్చిండ్రాట. కట్టకు చేయొచ్చి దేవుడు మల్లయ్య. దేవుడు కూడా కావాలి
వచ్చిందో 7 కోటి గొర్రెల పిల్ల కోటి మందలై పెరుగుతున్నాయిరా కొరకు వచ్చిన సీతమ్మని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి రామరామచంద్రుడు నాకెందుకు అనుకున్నాడు స్వామి గురుల వారు కొన్ని ఏళ్ళురా ఇట్లా కొంతకాలం మందని కాసిందాడు రోజుగా అత్తమ్మదవసాని మంది మీదకి సర్ది పెట్టుకొని వచ్చేది మా అత్తను సర్ది చేయకుండా చేస్తే నాకు కాబోయే భార్య సర్ది పెట్టుకుని వస్తుంది నా భార్య నేను చూడొచ్చు అనుకున్నాడు మరి అత్తమ్మదవసాని సర్ది బంద్ చేసిండు అత్తమ్మదవసాని బంద్ అయినాక మామ మారి కూడా తెచ్చిండట మరి మామ కొన్ని రోజులు సర్ది తెచ్చిండు అత్తను మామను సర్ది చేయకుండా దేవుడు ఏనాడు చేసిండు మరి ఓనాడి కాలం నాడు అత్తమ్మ బంద్ అయ్యారు బిడ్డను బతిలాడినాడ బిడ్డకే తమ్మరాయ బిడ్డ చెప్తే ఇంటి రాయే బిడ్డు మా మొన్ననే మీ బాబచ్చి మంచం ఎక్కిండు నేను ఎవరికి ఎక్కింది బిడ్డ బాబాత్తిని మంచం ఎక్కిందా కాలు మొక్కురు అతను సిగ్గులు కాలు మొక్కు కూడా సిగ్గులు లేవాడతారా నువ్వు మంచం ఎక్కితే బాబా చిన్ని మంచం ఆగు నా బిడ్డ నేను బెదిరికిచ్చి మన దగ్గరికి నేను మా చదివని చెప్తా నీకేమైంది నాకు జ్వరం వచ్చింది ఆడేం కేడంత మొన్న జ్వరం వస్తే పాల పిత్తే మక్కిత్త అవుతుంది జ్వరం ఉంటాయి పాల పిత్తే మక్కిత్త జ్వరం అదే మక్కితే పాల పిద్ద అవుతా నాది ఉల్టా అయింది నేను ఎంత ఉంటుంది నా రెసిపీలు గుట్టలే నా జగనయ్య గుట్టలే నువ్వు మంద కాడికి గొర్రెల కాడికి అదే పొట్టి కాలేజీకి తోలేకే అన్న నేను ఎక్కడ పోవాలి తమ్ముడు కావాలి ఎన్నో ముసలాన్ని ఏడిపోతావే తమ్ముడు కావాలన్నట పోరికి ప్రయత్నం చేస్తావా లంజ కొడుక ప్రయత్నం చేస్తావా ఏం చేస్తావు కడుపు నొప్పికి అభిరుచానికి తోలకపోవాలంటే తోలకపోయి కడుపు సంచి తీసేసి తట్టుకొని చేసుకుంటాను నేను గర్భ సంచి తీసేసి తట్టుకొని తెచ్చాను లంజ కొడుక ఆద్రా నేను ఎత్తు ఓడుచుకుంటున్నా కడుపు నొప్పి ఎత్తాను గంగల వద్దన్నా నువ్వు ఊరికి ఏడ్చుకుంటుంటే నాకు అన్న వాళ్ళు అండి పెడతారని లంజ కొడుకు దాఖలుగా తీసుకెళ్ళాడు ఆ లంజ కొడుకు అద్రానంగా ఎంత గర్భ సంచి తీసేసిండు తట్టుపోతుండు నువ్వు ఎంత నొప్పి అయినా ఓడుచుకుంటున్నావా వీలు కాదంట తమ్ముడు కావాలంటే మరి తమ్ముడికి వీలు కాదంటావు ఎంత నొప్పి వచ్చినా ఓర్చుకుంటుందా నేను పెడతా కొడుకు గర్భ సంచి దిగిన తీసా పట్టుకొని తీసుకుంటాను నేను తమ్ముని కొడుకు అటు అంటే అడ్డు వేసుకుంటున్నట్టు బిడ్డకే తమ్ముడు ఇచ్చారు నేర్పులు నేర్పిండు నా బిడ్డకే తమ్మ 2 రోజుల లోపల మనది సర్ది వంటవో చిన్న గొర్రె పిల్లలు ఆడుకోమన్నారు అక్కడికి పోయినాక సర్ది ఆడబెట్టి జల్లి మరి రమ్మని అదిరికి చిలుగురికి చాలా నేర్పులు నేర్పారు మరి మందగంపల సద్దులు బచ్చాలు తయారు చేసి కేతమ్మ చేతికి ఇచ్చిండ్రు
కళ్ళ చూసిండు నాకు కాబోయే భార్య కేతమ్మంటే ఇదే ఉన్నదని కాలి కోరి కడబట్టి కంటి రెప్ప దాకా వాళ్ళ చక్రాలు కళ్ళ చూసిండు కేతమ్మంటే ఏందో అనుకున్నప్పుడు సేపు పొద్దులు ఉన్నది కాబోయే భార్య ఉందనుకున్నాడు స్వామి గురుల వారు అమ్మా కేతమ్మ నీ పేరేంది ఏందట్రా కేతం వచ్చిందట సిగ్గా అబ్బా నీ సిగ్గు ఏం పేరా ఓలాలు మెల్లగా చెప్పురా ఓలాలు కేతమ్మనట అమ్మా కేతమ్మ నువ్వు ఈ మంద మీద కావాలండు నేను బాయి కాడికి పోయి సర్ది తినత్తా భయం అవుతుందా ఆడ మగ పిల్లలు ఉన్నాయి కుర్రలు చిన్న చిన్న గొర్రె పిల్లలు ఏమన్నాయి అవి ఆ మగ కుర్ర పిల్లలు ఉన్నాయా ఏమన్నాయి అబ్బో అవి ఇగో ఇక్కడ ఇంటిని కంటలాంటినా మంచిగా మేసినాయి మంచిగా కూర్చున్నాయి ఏమన్నాయి ఇగో మందంతా మేసింది చెట్టు కింద తావరంకి వచ్చింది ఈ గొర్రె మంద చుట్టూ నువ్వు ఆడుకోవాలి మెత్తాయి కానీ ఏమన్నాయి నేను బాయి గడికి పోయి సర్ది తినత్తా ఆసనం చూసుకుంటూ కూర్చున్నాయి అంతేనా ఏ బుద్ధి నేర్చే గొర్రె ఏమన్నాయి మరి అదే గిట్టుకోమని మన కాడ కావాలి ఉంచిండు ఇచ్చిన సభ్యులు బజ్జలు పట్టుకుంటూ సోమనాల బాయికి భగవంతుడు వేయండాట సోమనాల బాయిల భగవంతుడు దిగిండు కాలు చేసి శుద్ధి చేసిండు మురికి కౌశం తీసి గడ్డ మీద మారేసిండు మురికి కౌశం ఏనాడు తీసిండు మరి పొడితే పొద్దుకు వర్ణం ఉంది కానీ దేవునికి వర్ణం లేదురా దేవా పొద్దులే మెలిగి దిగోలే బావి లోపల దిగి కాయలు దిగి శుద్ధి చేసి బావి లోపల పొట్టారా భోజనం చేసిండు అరే నిన్న మొన్నటోళ్ళు ఈగల పడ్డ గంజి దొంగలు పడ్డ గంజి దేవునికి తీసుకొచ్చిరట మరి ఈగల పడ్డ దొంగలు గంట గంజి తీసి పుట్ట కన్నులలో వారబోసిండు ఎక్కడ పోదివి తల్లి పార్వతి ఎక్కడ పోదివిరా తండ్రి జంగమయ్య అని తల్లిదండ్రి రాజులు అది వేసిండు సోమనాల బావి లోపల తక్కువ నాలుగు పాల కడియాలు భగవంతునికి తయారైన ఆట పొట్టారా భోజనం చేసిండు దేవుడు గంగధర బండ మీద కూర్చొని ఉన్నాడు మరి సూర్యుని కిరణాలు భగవంతుని కొడుతున్నాయి భగవంతుని కిరణాలు నీళ్ళలో కొడుతున్నాయి నీళ్ళ కిరణాలు కేతమ్మ కొట్టినాయి అరే టైం ఎంత అవుతుందిరా టైం ఎంత అవుతుంది 3 అవుతుంది మరి మల్లయ్య పొద్దుగల బాయి కడిగాడు 1 2 3 కొట్టాలు అవుతుంది మన ఇంకా రాకపోయే మరి బాయిలవాడు చనిపోయినా ఆడదాకా పోతానని కేతమ్మ బాయి గాడిగా తింది కేతమ్మ బాయిలో గంగధరి బండ కంగి చూసిందో దేవుని కిరణాల కేతమ్మ కొట్టగానే అరగంట మూర్చపోయి కింద పడ్డది బామ అరే బాయిలో ఉన్న భగవంతుని చూసి మరి నేను చేసుకుంటే గీ మాలక గొల్ల మలైన చేసుకోవాలి లగ్గమంటే చేసుకుంటే నేను బాయిలో ఉన్న మలైన చేసుకోవాలన్నదో భగవంతుని తోటి అన్నాడు కేతమ్మ చెడగొడి మాట ఏం మాట్లాడింది మేనత్త కొడుకవే బావో బావో మంద మీద కచ్చి నిన్ను కొడుకొని తీసుకుపోవడానికి నేను రాలేదే బామా తల్లిదండ్రులు రాజులను ఒప్పించి మెప్పించి నీ కులాన్ని ఒప్పించి ఈ మంద మీద నిన్ను పెళ్లి చేసుకొని పోతానని వచ్చిన సరే మంచిది కానీ నీ తల్లిదండ్రులు ఒప్పి కానీ భగవంతుడు ఏనాడు వెనుకకు మలిపిండు
తోటి అన్నాడు చెప్పిండు నేను మంద మీద ఉన్నా మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుంటానని సీతమ్మ చెప్పినాడు అరే తల్లిదండ్రులు రాజులు కొంచెం ఒప్పుకోలేదట ఒప్పించి గొల్ల కులాన్ని ఒప్పించి భగవంతుని వరకు 6 కోట్ల గొల్ల రాజులు ఒప్పుకున్నారు మరి మళ్ళీ వచ్చిన కాడికెళ్ళి 7 కోటి ఊర్లకు 7 కోటి మందలై పెరిగినాయి తన కాలు పెట్టే కాడికెళ్ళి మనకు అన్నం దొరికింది కానీ మరి భగవంతుడికి స్వామి గురువారికి సీతమ్మనిచ్చి సూదయ్య లగ్గాలు చేసిండ్రట మంద మీద లగ్గం చేసిండ్రు లగ్గాలు పోసేసి ఉరకంగా ఒడివాళ్ళ బియ్యం పోసిండ్రు రావాలి 5 మిఠాయి తీసుకురా